రండక్క రండి. మంచి చీరలొచ్చాయి. మైసూర్ సిల్క్ చీరలు, కాంచీపురం చీరలు అన్నీ వచ్చాయి. అన్నీ చూపిస్తాను. జర రండి చూడండి. కూర్చోండి. అమ్మా, నాకు అక్క పెళ్ళికి చీరొద్దమ్మా. మంచి లెహంగా తీసి అమ్మా. ఏందే అది లెహంగా గిహంగా అంటావు? అదేదొద్దు, మంచి పట్టు చీర కొనిస్తాను, తీసుకో. అమ్మా, చెల్లికి లెహంగా కావాలి, లెహంగా నేనే కొనిస్తాను. పర్లే, చీర నాకు కొని, లెహంగా తను కొనుక్కొని. కాంతక్క ఏం వరి కాకండి. లెహంగా కూడా చిక్తుంది. సరే కూకోండి అందరూ. టీ ఆర్డర్ పెడతాను. అయ్యో సేటు, ఏంటిది ఎండాకాలంలో టీ గీ అంటావు? మరి జ్యూస్ చెప్పు, బాగున్నది లెమన్ జ్యూస్ చెప్పు. సరే అక్క. అప్పారావు అప్పారావు 3 జ్యూస్ ఆర్డర్ పెట్టు. సేటన్నా, మా కూతురు పెళ్ళికి మంచి పట్టు చీరలు చూపించు. ఇలా కాంచీపురం, మైసూర్ సిల్క్ ఏదో చెప్తారు కదా, అలాంటివి చూపించు. అదిగో కాంతక్క, కొత్తగా వచ్చాయి చూడండి. అత్తారింటికి దారేదిలో సమంత కట్టుకుంది కదా, అదే పట్టు చీరలు ఇవి. చాలా చాలా బాగుంటాయి మీ కూతురికి. పెళ్లి కూతురు పేరు అంటున్నావు కదా, చాలా బాగుంటాయి. చూడండి ఈ చీరలు ఒకసారి. సేటు, ఆ పసుపు రంగు చీర చూపి. అమ్మా, అదిగో పక్కన మెరూన్ కలర్ చీర ఉంది కదా, అది చూపిమను. అత్తారింటికి దారేదిలో సమంత ఆ చీర కట్టుకునే మా సాంగ్ పాడింది కదా, ఒక సాంగ్ ఉంది కదా, నిన్ను చూడగానే చిట్టిగుండ గట్టిగానే కట్టుకున్నదే. చాలా బాగుంది కదా మా చీర. చూడిమా, అది రిసెప్షన్కి నేను కట్టుకుంటే బాగుంటుందేమో, ఒకసారి ట్రయల్ చేస్తాను. సేటు, అదే అదే అదే, అది ఇవ్వండి, ట్రయల్ చూసుకొస్తుంది మా పాప. అమ్మా, మరి ఎలాగైతే నేను కూడా అదే తీసుకుంటా అమ్మా. అమ్మ లలిత, ఇద్దరు ఒకేలాగా చీర కట్టుకోకూడదమ్మా. పెళ్లి కూతురు కొంచెం డిఫరెంట్గా బాగుండాలి కదా. నువ్వు ఇంకా బాగా కనపడాలి, లెహంగా కొనుక్కో ఏదైనా. సరే సేటనయ్య, నాకు ఈ లెహంగాలు చూపించండి, మా అక్క ఇది ట్రయల్ చేస్తుంది. సరేనమ్మా. ఇదిగోమ్మా, ఇది తీసుకో వెళ్ళు. అక్కడ ట్రయల్ రూమ్ ఉంది, ట్రయల్ చేసిరా. అదిగా మా అక్క వచ్చింది. చాలా బాగుంది లలిత చీర. ఇది రిసెప్షన్కి అయితే నీకు చాలా బాగా సూట్ అవుతుంది. బాగుంది కదా? అమ్మా, నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి మీ అల్లుడి గారికి ఫోటో పంపిస్తా. తను ఓకే అంటే నాకు ఓకే అమ్మా, కనుక్కోద్దాం. ఏమండి, మీకు ఫోటో పంపించని చూసారా? రిసెప్షన్కి చీర కొనుక్కున్నాం, మీకు పంపించే చూడండి. అది ఓకే కదా? చాలా బాగుంది. కాస్ట్లీనే, అదే చెప్తున్నారు, ఒక వాళ్ళు 80,000 చెప్తున్నారు. మేమే మాట్లాడి తర్వాత అది కన్ఫర్మ్ చేస్తాం ఎంత అని. బాగుంది కదా? ఓకే, ఐల్ క్యారీ. సెటు, ఈ చీర కన్ఫర్మ్ అయింది. అదే రేటు మాట్లాడదాము. ఏదో 80,000 చెప్తున్నారు, కొంచెం అటు ఇటు మాట్లాడండి. అంత దాటేస్తే ఎలా? డైలీ వచ్చే కస్టమర్సే కదా మేము. అదేంటి కంతక్క, ఆ చీర వచ్చి 1,00,000 అవుతుంది. నేను మీరు డైలీ వచ్చే కస్టమర్స్ అని 80,000 చెప్తున్నా. చూడండి అటు ఇటు అంటే ఒక 100, 200, ఒక 1000 కడిమే చేద్దాం. అలా అవ్వదు సెటు, ఏదో ఒక 5,000, 10,000 కడిమే చేస్తే తీసుకొని పోతాం. అమ్మా, మనం ఒక 70,000 చెప్తామమ్మా. తనేం మాట్లాడుతాడో చూద్దాం. సరే చూద్దాం ఉండు. సెటన్నా, 70,000 ఫిక్స్ చేసుకోండి. చాలా చీరలు కొనుక్కున్నాం, అలాగే మాకు ఆఫర్ కూడా ఇస్తారని చెప్పారు. ఏదో ఆడా సాగించి పంపించండి, మాకు ఇది త్వరగా టైం అవుతుంది. 70,000 కన్ఫర్మ్ చేసాము. బిల్ ఎక్కడుంది చెప్పండి, అక్కడ కట్టేసిపోతాం. ఏంటి కాంతక్క, సడన్ గా 10,000 కడిమే చేసేసారు? అలాగైతే ఇలా మాకు ఆ వ్యాపారం కావాలి కదా. సరే సేటు, మీకి వద్దు మాకి వద్దు, 71,000 పే చేస్తాము. ఫోన్పే నెంబర్ చెప్పండి. కుదరదు కాంతక్క, ఏదో మీ అమ్మాయి పెళ్ళి అని ఏమో మాట్లాడుతున్నారు. సరే అటు ఇటు ఒక 72,000 చేసుకోండి. ఫోన్పే చేసేసి ఈ చీరలన్నీ ప్యాక్ చేసేస్తాము. అలాగే మీకు ఎక్స్ట్రా కవర్స్ కూడా ఇస్తాము, తీసుకువెళ్ళండి.